శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 18వ తేదీన తులారాశి వారి జాతకులు మీకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోబోతూ ఉన్నది. ఈ రోజున అస్సలు పరిస్థితులు బాగోలేదండి. తులారాశి వారి జాతకులు ఈ రోజున ఒక భయానక సంఘటనను మీరు ఎదురు చూడబోతున్నారు. ఈ యొక్క సంఘటన మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా కృంగతీస్తుంది. గ్రహాల్లో జరిగే పలు కీలక కలయికల రీత్యానే ఇలా జరగబోతుంది. తులారాశి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండండి. లేనిచో భారీ ప్రమాదమే మీకు సంభవించబోతోంది. అయితే అసలు తులారాశి వారి జాతకులకు ఈ ఆగస్టు 18వ తేదీన ఎటువంటి సంఘటన మీ జీవితంలో ఎదురు కాబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకులు అందరినీ గుడ్డిగా అస్సలు నమ్మొద్దు. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మీకు అత్యంత పెద్ద శత్రువులు. మీకు చాలా వరకు ప్రత్యక్షంగా తీపిగా మాట్లాడతారు, కానీ వెన్నుపోటు పొడిచేది వారే. మిమ్మల్ని చాలా వరకు కూడాను గోతిలో కూరుకుపోయేలాగా చేస్తారు. మిమ్మల్ని పైకి రానియకుండా అధహ పాతాళంలో తొక్కేసేందుకు పావులు కదుపుతూ ఉంటారు. ఆ యొక్క శత్రువుల రీత్యానే ఈ రోజున ఒక భయానక సంఘటన మీ జీవితంలో కలగబోతూ ఉన్నది. ఈ యొక్క సంఘటన నుంచి మీరు అస్సలు తప్పించుకోలేకపోతారు. కానీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. భగవంతుడు ఎల్లప్పుడూ మంచి వైపే నిలబడతాడు. మీరు నిస్వార్థంగా ఉండండి. మీరు చేసే ప్రతి పని, చేసే ప్రతి ఆలోచన నిస్వార్థంగా ఉంటుంది. అలాగే ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. తులారాశి జాతకులు చాలా వరకు కూడాను మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ శత్రువుల సమయంగా చెప్పడం జరుగుతుంది. ఇది భగవంతుని పరీక్ష సమయం అండి మీకు. అయితే ఆ భయానక సంఘటన ఏమిటంటే గనక శత్రువులు వేసేటటువంటి ఎత్తులకు ఈ రోజున మీరు చిత్తు కాబోతున్నారు. వ్యాపారంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని చాలా వరకు కృంగతీసే నిర్ణయాలు మీ ద్వారానే తీసుకునేలాగా చేస్తారు. వారి యొక్క ఆలోచనలు పారేలాగా చేస్తారు. మీరు అస్సలు ఇలా చెయ్యదో, చెప్పుడు మాటలు వినవద్దో. ఈ రోజున సొంత నిర్ణయాలు కానీ, పక్కవారు చెప్పిన నిర్ణయాలు కానీ, ఏదైనా కీలక నిర్ణయాలు కానీ తీసుకోవద్దండి. పోస్ట్ పోన్ చేయండి. ఈ రోజున ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా అది మీకు పామై కాటేస్తుంది తప్పితే అస్సలు లాభం రాదు. ఇప్పటి వరకు మీరు సంపాదించిన ధనమంతా వృధా ఖర్చులు అయిపోతుంది. ఇక ఉద్యోగంలో కూడాను సహోద్యోగులు మిమ్మల్ని ఆ యొక్క బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయండి, ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయండి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి, మంచి లాభాలు వస్తాయి అంటూ అనేక రకాలైనటువంటి వ్యూహాలతో మీ ముందుకు వస్తారు. వారి ఆలోచనలు మీరు విన్నారే అనుకోండి, మీరు చాలా వరకు కూడా ధనానికి సంబంధించి ఇబ్బంది పడటమే కాకుండా కుటుంబ సభ్యులకు మీకు మధ్యన చాలా విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున ఏ రంగంలో ఉన్నవారు అయినా ఎదుటివారు, సన్నిహితులు కానీ, బంధువులు కానీ ఎవరు చెప్పినా ఏ విధమైన సలహాలు పరిగణలోకి తీసుకోవద్దో, ఏ విధమైన ధన పెట్టుబడి పెట్టవద్దో, మాట సహాయం కూడా చేయవద్దును. ఈ రోజున మీరు ఏ పని చెయ్యొద్దు. ఎక్కడికి వెళ్ళినా మీరు ముందుగా శివారాధన చేసుకుని బయటికి వెళ్ళండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠన పారాయణం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.